కానీ ఆ సంస్థ ఫార్ములా రేస్ నడిపించే సంస్థకు మధ్యలో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? వస్తే గ్రీన్కో కంపెనీ మీద మీరు ఎందుకు కేసు ఫైల్ చేసి ఎందుకు బ్యాక్అవుట్ అనేది స్పాన్సర్షిప్ ఇస్తారని ఎందుకు అంటే ఇక్కడ ఎఫ్ఈఓ సంస్థ చేస్తున్న ఆరోపణ ఏంటంటే యాజ్ పర్ అగ్రిమెంట్ స్పాన్సర్ చేయాల్సిన అమౌంట్ గ్రీన్కో మాకు ఇవ్వలేదు కాబట్టి మీరు ఇప్పించట్లేదు కాబట్టి మేము తప్పుకుంటాం అనడంతోనే కేటీఆర్ గారు రంగంలోకి దిగి ఇక బై పార్టీ అగ్రిమెంటే చేసుకుందామని వాళ్ళని మరి గ్రీన్కోకి హెల్ప్ చేశారో లేదో నాకు తెలియదు కానీ అట్లా జరుగుతోంది. అసలు గ్రీన్కో కంపెనీతో అగ్రిమెంట్ ఎట్లా జరిగింది? గ్రీన్కో కంపెనీ దీనికి ఎలిజిబిలిటీ ఉందా? ఈ స్పాన్సర్షిప్ ఏ కారణానికి వచ్చే ఇస్తా అన్నది దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటంటే అది కూడా దీని అసలు గ్రీన్కో కంపెనీ ఇస్తాన స్పాన్సర్షిప్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒకవేళ స్పాన్సర్షిప్ ఇవ్వకపోతే ప్లాన్ బి ఏంటనేది కూడా ముందు అగ్రిమెంట్ లో ఉండాలి కదా, ట్రైపార్టీ అగ్రిమెంట్ లో ఉండాలి కదా. ఇవేవి లేకుండా డైరెక్ట్ గా వాళ్ళు ఇస్తలేరు కాబట్టి నేను చేస్తాను అని అంటే అసలు గ్రీన్కో కంపెనీకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాలు ఏంటో మనకు తెలియదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి బెనిఫిట్ చేస్తాం అనుకుందా మనకు తెలియదు. ఇవన్నీ కూడా చర్చ అంటే ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది సార్. నెంబర్ 1 అంటే గ్రీన్కో కంపెనీ యొక్క పాత్రను అంతవరకు మీరు తీసుకొని గ్రీన్కో కంపెనీ కూడా దీంట్లో కేసు జమ చేస్తేనే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ బయటకు వస్తుందని నా అభిప్రాయం అండి. నెంబర్ 1. నెంబర్ టూ వీళ్ళు ఎలక్షన్స్ కంటే ముందు 46 కోట్లు సడన్ గా వితౌట్ క్యాబినెట్ డెసిషన్ వితౌట్ ఎనీ అదర్ రిపర్కషన్స్ క్యాబినెట్ ఏమి లేకుండానే మేమే ట్రైపార్టీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోయింది. మేము డైరెక్ట్ గా మేము మీకు మాకు ఎఫ్ఐకు మధ్యలో ఒప్పందం అని చెప్పి ఎట్లా ఏ ఆధారాలతోటి వచ్చారనేటువంటి రెండో పాయింట్. దాంట్లో 23 కోట్లు 2 సార్లు ఇచ్చినప్పుడు ఈ డబ్బు దేనికోసం పోయింది, ఎందుకు ఇచ్చారు, ఇస్తున్నప్పుడు అటువంటి కండిషన్స్ ఏంటివి, ఇస్తే వాళ్ళు ఏం చేయాలి, దానికి మిగతా అన్ని అంశాలు ఇప్పుడు మీరు అన్నారు లండన్ కోర్టులో ఆర్బిట్రేషన్ కేసు అంటే మీరు ఈ యొక్క అగ్రిమెంట్ రాసుకుంటప్పుడు ట్రైపార్టీ నుంచి బైపార్టీ అగ్రిమెంట్ రాసుకుంటప్పుడే ఇన్ని కండిషన్స్ పెట్టినప్పుడు అవి మన యొక్క చట్టాలకు లోబడి ఉన్నాయా లేవా, వీటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు జరగాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక పాయింట్, ఈడీ ఎందుకు వచ్చిందంటే 23 కోట్లు ఒకవేళ తెల్లధనమే నల్లధనంగా మారి ఆ డబ్బులే ఇక్కడ వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా, మనకు తెలియదు కదా. ఈ రోజున ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఆ డబ్బు ఎటు పోయింది, ఎందుకు పోయింది, ఆ డబ్బును ఆ కంపెనీ తీసుకున్నా మాకు వచ్చిందని చెప్పింది ఆ కంపెనీ. మరి ఆ కంపెనీ వస్తే నెక్స్ట్ యాక్షన్ ఏంది, నెక్స్ట్ యాక్షన్ కూడా చెప్పాలి కదా. ఆ కంపెనీ వచ్చింది అని మాకు చెప్పినంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అనధికార ఒప్పందాలు కూడా బయటికి రావాలి కదా. అధికారికంగా ఈ వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు అంటే ఎఫ్ఐఓ చెప్తుంది అప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈ అన్ని అంశాలలో సమగ్రమైన దర్యాప్తు జరగాలని మేము కోరుకుంటున్నాం. సమగ్ర దర్యాప్తు ద్వారా ఈ అసలు 23 కోట్లైనా ఒకవేళ 650 కోట్లు ఇద్దామనుకుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇద్దాం మళ్ళీ వస్తే ఇద్దాం అనుకుంటే దాని వెనకాలటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు ఇద్దాం అనుకుంది. ఒకవేళ మీరు అన్నట్టు తెలంగాణ ప్రైడే పెంచాలని కనుక అనుకుంటే మళ్ళీ నాకు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రైడ్ దీని వల్ల పెరుగుతుందని దానికి అసెంబ్లీలో చర్చ జరగాలి కదా. తెలంగాణ ప్రైడ్కి ఏం జరగాలనేది చర్చ జరగాలి కదా, బయట జరగాలి, బడ్జెటరీ కూడా జరగాలి కదా సార్. ఇవన్నిటితో పాటు హెచ్ఎండిఏకున్న పరిధులు ఏంటివి, ఇట్లా చేయవచ్చా? హెచ్ఎండిఏ ఇస్ ఎ సపరేట్ ఐడెంటిటీ ఆర్గనైజేషన్ సార్. అది ప్రభుత్వ సంస్థ ఇంకా సపరేట్ ఐడెంటిటీ ఉన్నది, దానికి సపరేట్ నిధులు ఉన్నాయి. ఈ నిధులు ఇవ్వడానికి అధికారం ఉందా? ఉంటే దానికి ఉన్న పరిధులు ఏంటి? హెచ్ఎండిఏ కూడా ప్రజల సొమ్మే కదా, ఆ పరిధులు ఏంటి? ఆ పరిధులలోనే ఇచ్చిందా 23 కోట్లు అంటే 46 కోట్లు ఇవ్వలేదా? అసలు వాటికి ఉన్న అది హెచ్ఎండిఏ పరిధి చైర్మన్ కున్న హైయెస్ట్ లిమిట్ 10 crores కానీ 23 కోట్లు ఇచ్చారు అనేది క్లియర్ గా అక్కడ చెప్తున్నారు కదా సార్. చైర్మన్ కున్న లిమిట్ దాటి ఇచ్చింది ఒక పాయింట్, అసలు ఇవ్వడానికి స్కోప్ ఎంత ఉంది? ఇటువంటి ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేయొచ్చు, ఇటువంటి ప్రోగ్రామ్స్ లో వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చా? హెచ్ఎండిఏ ఉన్న పరిధి ఏంది? హెచ్ఎండిఏ అనేది హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, మొత్తం తెలంగాణ స్టేట్ కూడా మాట్లాడుతున్నాం. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఇస్ డిఫరెంట్ సెపరేట్ ఎంటిటీ. దీని ఎంటిటీని తీసుకొని పోయి స్టేట్ దీంట్లోకి తీసుకుపోయి తెలంగాణ ఐడెంటిటీ భారతదేశం యొక్క ఐడెంటిటీ అంటే ఇవ్వచ్చా ఇవ్వకూడదా? వాటికి ఉన్నటువంటి హెచ్ఎండిఏ యొక్క హెచ్ఎండిఏ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు దానికి పరిధులు నిర్ణయించారు కదా, ఆ పరిధులు ఏంటివి? ఇవన్నీ కూడా సమగ్రమైన దర్యాప్తు జరగాలనేటువంటిది మీరు చెప్పిన బ్యాక్గ్రౌండ్ లో మేము డిమాండ్ చేస్తున్నాం సార్. అయితే నేను ఒక ఆరోపణ చేస్తున్నా సార్, నేను ఫైనల్లీ ఒక ఆరోపణ ఏంటంటే సార్, మీరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క తరఫున ఏజీ ఉన్నాడు కదా సార్, అడ్వకేట్ జనరల్ ఉన్నాడు. మీ అడ్వకేట్ జనరల్ సరిగ్గా వాదించలేదు కాబట్టి ఆయనకి ఈరోజు కోర్టుల ఆర్డర్ వచ్చిందని నేను అంటాను అనుకోండి, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్ముక్ అయిందని నేను అంటాను అనుకోండి చర్చ కోసం అని, బాగుంటుందా అది? అంటే ఆరోపణలు చేస్తున్నాం మనం బీఆర్ఎస్, బయట అయితే ఆ టాక్ అవుతుందండి. మీరు అంటే మనం అనడానికి లేదు కానీ బయట ఆ టాక్ అయితే ఉంది. వెంకటకృష్ణ గారు నేను అన్నమాట మరి బీజేపీ వాళ్ళు పుట్టించారా లేదా బయట అయితే చర్చ అయితే ఉంది. అది ఎప్పుడైతే హైకోర్టులో ఆర్డర్ వచ్చిందో రాగానే ఈ చర్చ వచ్చింది.
Yeah. నేను అందుకోసం అంటున్నా, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి, లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటి, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి, ఈ వాదనలు మనం అంత జిగుప్సాకరంగా మాట్లాడుకుంటున్నామంటే